సో ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? సో నేనైతే పీతలు తీసుకున్నాను. మా పెద్ద అబ్బాయికి పీతలు అంటే ఇష్టమని. సో వాళ్ళకైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చినప్పటికీ నైట్ భోజనం కోసమని నేనైతే పీతలు ప్రిపేర్ చేస్తున్నాను. ఇగోండి పీతలు తీసుకున్నాను. పీతలు చూసారా, ఇలా గుడ్లతో ఉండాలి. చూసారా, ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో ఉంది. అలా గుడ్లతో ఉంటే పీతలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పీతలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా గుడ్లతో ఉండాలి. చూసారా క్లీనింగ్ ఎలా చేశాను, అంత క్లీన్గా ఉండాలి. చాలా క్లీన్గా చేసుకోవాలి. సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి, పసుపు అన్నీ వేసుకొని. నేనైతే క్లీన్ చేసేసాను. సో మరి నేను ఆల్రెడీ ఆనియన్ టమాటీ కూడా కట్ చేసేసుకున్నాను. మరి ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను. మీలో ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంత పెద్ద పెనం అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే పీతలు బాగా ములిగితేనే, ఆ పీతలు బాగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది. నేను స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నాను. సో చూడండి, అన్ని ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను నేను. పీతలు చూడండి ఎంత క్లీన్గా, ఇలా క్లీన్ చేసుకోవాలండి. బాగా క్లీన్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలండి. చేయటం కూడా ఒక హార్టేనండి. చాలా బాగా చెయ్యాలి ఇవి. చూసారా, ఈ గుడ్లు పోకుండా నీట్గా క్లీన్ చేయాలి. ఈ గుడ్లు అనేది చాలా మంచిదండి. ఇవి ఉండాలి పీతకి. ప్రతి పీత గుడ్లు పెట్టేది చూసారా, చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను పెనం అయితే పెట్టేశానండి. ఇంత పెద్దది పెట్టాలి. ఇంత పెద్దది పెడితేనే మనకి ఫ్రీగా ఉంటుంది కుకింగ్ చేయటానికి. సో నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సరిపడినంత మీకు ఎంత ఆయిల్ కావాలో అంత మీరైతే వేసుకోండి. నాకైతే ఇంత ఆయిల్ ఉండాలి. కొంతమంది తక్కువ 2 స్పూన్లు వేస్తారు. అలా నచ్చినంతలో వేసుకోండి ఆయిల్ అయితే. ఆయిల్ అయితే మరిగేసింది. నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో కొంచెం ఉల్లిపాయ వేగింది కాబట్టి మనం ఇప్పుడు టమాటా వేసేసుకుందాము. టమాటా వేసి బాగా కలిపేసుకున్నాం కదా. సో మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గాక తీద్దాం. ఇప్పుడు తీద్దాము. టమాటా చూసారా బాగా మగ్గింది. ఇలా మగ్గినంత వరకు ఇలా మనం గరిటతో నెమ్మదిగా ఇలా చేసుకుంటే అయిపోతుంది. చూసారుగా ఎలా అయిందో. సో ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి. నేను గల్లుప్పు వేసుకుంటున్నాను. నాకు గల్లుప్పు అలవాటు. అలవాటు అంటే హెల్త్కి మంచిదని. ఇది వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం పీతలు ఇందులో వేసేద్దాం. అన్నీ ఇలా వేసుకుంటే అన్నీ చూసారా పీతలన్నీ. దీనికి గుడ్లు లేవు, ఎక్కువగా గుడ్లు ఉన్నవే తీసుకున్నాను నేను. సో అదండి వేసాను. మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాలు మూత పెడితే ఏంటంటే కొంచెం పీతలు దగ్గరగా మగ్గుతుంది అనమాట. సో 5 నిమిషాలు పెడదాం, మూత పెడదాం. సో ఇప్పుడు తీద్దాం. ఎలా ఉడికే పీతలు చూసారా ఏ కలర్ వచ్చేసాయో. పీతలు ఇలా మగ్గాక ఈ కలర్లో వచ్చేస్తాయి. సో మనం బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఏమైనా మసాలా వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి. నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ ఇది 2 స్పూన్లు వేసుకోండి. నేనైతే 3 వేసుకున్నాను. ఇది గరం మసాలా 2 స్పూన్లు. ఇది జీరా పౌడర్ అండి. జీరా పౌడరు కొంచెం స్పూన్లో సగం
ఆల్రెడీ నేను సాల్ట్ వేస్తాను, చూసారు కదా, గల్లుప్పు వేస్తాను. ఇది కారం మీరు సరిపడినంత వేసుకోండి, ఎవరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి, కలపాలి బాగా. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. మీకు చెప్పడం మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి వేస్తాను, కొంతమంది ఇవన్నీ వేసుకోరండి. నేనైతే వేసుకుంటాను, ఎందుకంటే నోరుకి కొంచెం మంచి టేస్ట్గా రావాలి కదా. నాకు మా పెద్ద అబ్బాయి కంటే చాలా ఇష్టం. సో ఇది అయిపోగానే ఎంత త్వరగా అయిపోద్దా తినేద్దామా అని చూస్తున్నాను. సో ఇప్పుడు మన చింతపండు రసం అనేది నేను తీస్తాను ఆల్రెడీ. ఇది మనం ఇందులో వేసుకోవాలి. సో అలా మనకు నచ్చిన ఇలా చింతపండు పులుపు వేసుకోవాలి. ఇలా మనకి పీతలు ఇలా ములిగినంత వరకు చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. ఇలా ఎందుకు ఇంత పెద్ద పాత్ర తీసుకున్నానో చూసారు కదా. ఇందుకు ఇలా ఫ్రీగా ఉంటేనే మనం మంచిగా వండగలం, ఇరుకుగా ఉంటే ఏం వండుతాం. సో ఇలా మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉడకాలి, దగ్గరికి అవ్వాలి. మీకు చూపిస్తాను ఎంతవరకు అవుతుంది ఏంటని చూపిస్తాను. మనం మూత పెట్టుకుందాం. ఎంతవరకు వచ్చిందో అని. ఎంత మంచి స్మెల్ వస్తుందో, గుమ్మగుమ్మలో మంచి స్మెల్ గుమ్మగుమ్మలాడేస్తుంది. చూసారా ఇలా దగ్గరికి వచ్చింది. ఇంకా దగ్గరికి అవ్వాలి, ఇంకా దగ్గరికి అవ్వాలి. ఎంతవరకు అవ్వాలనేది మీకు నేను చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఇంకొంచెం ఇంకా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయ్యాక అప్పుడు మనం పక్కన పెట్టుకొని ఒక పట్టు లాగించడమే. అయిపోద్దని చూసేద్దామా ఎలా అయిందనేది. అబ్బబ్బబ్బా చాలా దగ్గరికి అయ్యిందండి. చూసారా పీత అనేది ఇలా ఉడకాలి. చూసారా ఈ గ్రేవీ అనేది మనకు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా అవ్వాలి, ఇలా దగ్గరికి అవ్వాలి. చూసారా ఎంత బాగుందో, బాగా ఉడికాయి, మంచి స్మెల్ వస్తుందండి. దీని మీద లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది అన్నంలో వేసుకొని తినేద్దాం, ఒక్కసారి చూసేద్దాం టేస్ట్ ఎలా ఉన్నదనేది చూసేద్దాం. చూస్తుంటేనే వాసన స్మెల్ పీరుస్తుంటేనే కడుపు నిండిపోతుంది. నాకు పీతలు అంటే చాలా ఇష్టం. సో ఇది తినేసి మీకు ఒకసారి టేస్ట్ చూసి చెప్పేస్తాను, ఓకేనా? చూసేద్దాం. సో టేస్ట్ అయితే ఇప్పుడు చేసేద్దాము. తింటాడు ఇలా గ్రేవీ లాగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తా మీకు. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పేది మీకు అబద్ధం అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. పీతలు చూసారా ఎంత మెత్తగా ఉడికాయో, చాలా బాగుంది, చాలా చాలా బాగున్నాయి. సో ఇది మనం ఇలా తినాలి. చాలా బాగా వచ్చేయండి. బాగా మసాలాలన్నీ వేసాం కదా, అవన్నీ పీతలకి బాగా పట్టి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు ఒకసారి చెప్పండి, ఏమైనా తప్పులు చేస్తుంటే చెప్పండి. సో నా వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. బాయ్ బాయ్.